ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రచారంలో జోరు పెంచుతున్నారు కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు. ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గూబనపల్లి, దోడగట్ట, కారుకులతోట, ఒంటిమిద్ద గ్రామాలలో కూటమి అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గజమాలతో సత్కరించి హారతులు పట్టారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే అది చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని, ప్రజలంతా తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని కోరారు. టీడీపీ అధికారంలోకి రాగానే మౌలిక వసతులు కల్పిస్తామని, రోడ్లు బాగు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. మనము టీడీపీకి ఓటేయాలి. సైకిల్ గుర్తు ఇక్కడ రావడం జరిగింది. ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. ఎక్కడికి పోయినా వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మాకు సాగునీరు, తాగునీరు రెండు కూడా లేవు, అది కావాలని అడుగుతున్నారు. దాంతోపాటు వాళ్ళు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా చెప్తున్నాం. వాళ్ళకి 2.5 సంవత్సరంలో వాళ్ళు సాగునీరు వస్తుందని ఖచ్చితంగా వాళ్ళు కూడా ఏకోపిస్తున్నారు, ఇస్తారనే నమ్మకం కూడా ప్రజల్లో తీవ్రంగా ఉంది. ఎందుకంటే మనం ఏదైనా అనుకుంటే చేసి తీరుతాం తప్ప ఏదో మాటలు చెప్పి వెళ్ళిపోయే రకం కాదు. ఏదేమైనా కూడా మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా బాధ్యతగా ఏదైతే బీటీపీ ప్రాజెక్టుకి నీళ్ళు ఇచ్చి ఈ కళ్యాణదుర్గ ప్రాంత ప్రజలకు అందరూ కూడా ఉపయోగపడేటట్టు చేస్తారని, వాళ్ళ రుణం ఆ విధంగా తీర్చుకుంటారని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే మనం ఏదైతే ఉందో గొర్రెల పెంపకం ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్తున్నా. కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఉంది. మన మేనిఫెస్టోలో కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. అది ఆ సబ్సిడీ రూపంలో 1,00,000 రూపాయలు తీసుకుంటే 50,000 రూపాయలు సబ్సిడీ రూపంలో పోతుంది. ఇంకొక 50,000 రూపాయలు మాత్రమే వాళ్ళు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది ఏదైనా జరిగినా కూడా. కాబట్టి అది కూడా వాళ్ళకి బ్యాంకర్స్తో మాట్లాడి వాళ్ళందరూ కూడా గొర్రెలు కావచ్చు, ఆవులు కావచ్చు, ఇలాంటివి వచ్చే ఏర్పాటు కూడా చేస్తారని తెలియజేయడం జరిగింది. ఏదేమైనా కూడా మనకి మే 13వ తారీఖు చాలా ముఖ్యమైన ఎన్నిక. ఆ రోజు వెలుగు రావాల్సిన రోజు. ఎందుకంటే 12వ తారీఖు రాత్రి 12 గంటలకు చీకటి రాజ్యం పోతుంది. 13వ రోజు చంద్రుడి రాజ్యం ప్రారంభమవుతుంది. మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నేను అనుకోవడం ఆ రోజుతోనే ప్రారంభం. మనకు ఖచ్చితంగా 130-140 స్థానాలు పైన వచ్చే ఖచ్చితంగా వస్తాయని అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. గెలవబోతున్నాం. అలాగే మన 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 ప్రత్యర్థి అయిన రంగయ్య గారు కూడా ఒకటే చెప్పారు. ఆయన కూడా ఇక్కడ మన బోరంపల్లిలో చెప్పాడు, మీరందరూ కూడా ఒకటే గుర్తుకు ఓటేయండి, సీరియల్ నెంబర్ 1 ఓటేయండి అని. ఆయనకు కూడా పాపం మన అభివృద్ధిపై నమ్మకం కలిగింది కాబట్టి మనం అభివృద్ధి చేస్తామనే ఉద్దేశంతో ఆయన కూడా ఒకటే నెంబర్కి ఓటేయమని చెప్పడం నిజంగా ఆయన మనం అభినందించాల్సిందే. ఎందుకంటే ఆయన కూడా మన తరం ప్రచారం చేస్తున్నట్టే ఇది గొప్ప విషయం, చాలా ఆనందపడాల్సిన విషయం. ఎందుకంటే ప్రత్యర్థులు కూడా మన కోసం ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళు కూడా మన నంబర్ ఓటేయమని చెప్పడం చాలా సంతోషం.